యష్మి, నిఖిల్ విషయంలో నబీల్ వాళ్ళ అమ్మగారు సూపర్ డూపర్‌గా మాట్లాడారు. ఏంటంటే నబీల్‌తో కాసేపు మాట్లాడిన తర్వాత అందరిని రమ్మని చెప్తే బెడ్‌రూమ్ ఏరియాలోకెళ్లారు. కాసేపు అక్కడ ముచ్చటించుకున్నారు. ఆ తర్వాత బయటకొచ్చిన తర్వాత కూర్చొని కబుర్లు చెప్తుంటే నిఖిల్ అన్నాడు, "అమ్మ నేను ఏ ఆట బా ఆడానమ్మా, ఏ ఆట బాగా ఆడాను" అంటే ఈలోపు అక్కడ పక్కన యష్మి ఉంటే యష్మిని పిలిచి, "నువ్వు కోడిగుడ్డు టాస్క్ చాలా బా ఆడావు. నువ్వు, ప్రేరణ ఇద్దరు బాగా ఆడారు" అంటే థ్యాంక్స్ అమ్మా అంటే, ఆ తర్వాత అంటుంది మీ ఇద్దరిది పెయిర్ బావుంది అని అంటుందనమాట. మీ ఇద్దరు చూడ్డానికి బావున్నారు అంటుందనమాట ఆవిడ. అంటే అప్పుడు నిఖిల్ అంటాడు ఎవరిద్దరమ్మా? అంటే మీరిద్దరు అంటారనమాట ఆవిడ. అనంగానే అక్కడున్న నబీల్, పృథ్వీ షాక్ అయిపోతే అది నువ్వు ప్రేరణ అని చెప్పేసి అంటారనమాట. అయితే ఈలోపు నిఖిల్ అంటాడు మరి మేమిద్దరం బావున్నామా అమ్మ? అంటే మీ ఇద్దరు కూడా చాలా బావున్నారని చెప్పేసి ఆవిడ నవ్వేస్తారనమాట. అంటే నిఖిల్‌ది, యష్మిది బయట లవ్‌గా ఎళ్తుంది గదా! అంటే లోపల వాళ్ళిద్దరు కూడా లవ్‌లోనే ఉన్నారు. అది వేరే విషయం. బట్ ఆవిడ అది గుర్తించి మీ ఇద్దరిది బావుంది. చూడ్డానికి మీ ఇద్దరు బావున్నారు అని అనడమే కాకుండా యష్మిని గూడా ఆవిడేమన్నారంటే నువ్వు చాలా క్యూట్‌గా ఉన్నావమ్మా అని జెప్పేసి అన్నారు. ఇంకా యష్మి అది చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి థాంక్స్ అమ్మా వీళ్ళెవ్వరు నన్ను క్యూట్ అనరు. మీరే మీరే అన్నారు అని చెప్పేసి అంటుందనమాట. అని థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి చెప్తుంది. అంటే ఆవిడ గర్వం లేకుండా ఎక్కడ ఏం లేకుండా చాలా చక్కగా చెప్పారు. యష్మికి గూడా గర్వం లేదు. అంటే ఆవిడ అలా కాంప్లిమెంట్ ఇవ్వంగానే దాన్ని చాలా బాగా యాక్సెప్ట్ చేసేసారు.